చీపురు గట్ట లేరా నీ తానా బట్టతో అన్నావా చీపురు గట్టతోని ఇట్లా ఊడవాలన్నా నీళ్ళు చల్లి ఇట్లా ఊడవాలి అన్నా 5 దోశలై ఎక్కువ కాలని ఎక్కువ బంగారం కరిగిపోతుంది మళ్ళా ఏమంటున్నా ఇప్పుడు 4 అయ్యి మళ్ళీ జెర్సేపు అయినాక ఇంకొకటి అన్న ఒక్కొక్క దాంట్లో 5 తులాలు వస్తుంది అన్న బంగారం ఏడికెళ్ళి తెస్తారు మీరు అగో మావోడేంది పొద్దుగాలనే తిప్పగా తిని మళ్ళీ నాష్ట చేయనీకి పోయిండు మీ తాన నాస్త చేసిన నష్టపోరు కదా అన్న మంచిగా బంగారం వేస్తురు కదా అందులో మా దగ్గర ఉట్టి దోశలే దొరుకుతాయి ఉట్టి దోశలా చూడు అన్న 5 కాకుండా ఒకటన్న ఈ బంగారం దోశ సత్తిగా పొద్దుగాలే నేను నీకు తిండి పెడతా కదరా ఏం తిండి పెట్టినావు సర్దిపోవాలి ఆయనతో చింతపులుసు విసికి పులిగోర అన్నమాట అని పెట్టినావు నిమ్మకాయ కూడా మీద లేవు ఫీస్ నాస్తావు ఓ బంగారం పెట్టిందంట నాకు పొద్దుగా లేచి అన్నం ఎక్కువైతే ఆచారం ఎక్కువ ఆచారం ఎక్కువైతే గ్రాచారం తక్కువ 10 ఇడ్లీలు తిన్నావు కదా ఇంకా సరిపోలేదా నా బికాడ చల్లవాడితే నబాబుకైనా జవాబు ఇవ్వచ్చు కానీ నీకు మాత్రం ఇవ్వలేము అక్క జవాబు గా దోశ ఏందో మన ఇంటికాడ తిందు కానీ నువ్వు రా తమ్మి పొద్దుగాలు ఏమంటే ఏలేవు కదా బంగారం దోశ అందుకే బయట తిందామంటాను వచ్చిన ఏరా తిననియవా నెగలనియకుండా అడుగుతావు నాకు సత్తి మన ఇంట్లో బంగారి బాతేమన్నా బంగారు గుడ్లు పెడుతుందారా నేను నీకేసి నీకి అందుకే బయట తిందామంటాను వచ్చిన బయట బంగారం దోశలు వేస్తున్నారంట ఓ బిత్తురోడా ఆ బంగారు దోశ అన్ని టిఫిన్ సెంటర్లలో కాదు ఫిలిం నగర్ లోనేనట ఆడికి నువ్వు ఓవు గాని ఇట్రా గిరయ్యారా అయితే ఫిలిం నగర్ లో పోయి ఆనే తింటాక దోశ సినిమాలో చూసుకుంటా పోతా ఆడికి అది కాదు కానీ సత్తి ఆ బంగారు దోశ ఎంతనో నీకెరికేనా నాకెందుకు తెలియదాక 30 రూపాయలకు ఒకటి ఉంటుంది 5 తింటా నీకు ఒకటి పార్సలింగ్ తెస్తా ఏం బుగులు వాటకు ఆకలి అవుతున్నా అది నీ బూకరోడా అది 30 కాదురా 600 రూపాయలు 600 రూపాయల అంత ఉత్తగానే బుగులు వాటిస్తుంటావు ఏంటి దాకా నువ్వు అందులో ఎంత లేదన్నా తులం బంగారం అని వెళ్తాదాకా అయ్యో సత్తి 600 రూపాయల దోశలా 6 రూపాయల బంగారం కూడా అయ్యారా అయినా అది నువ్వు తీసుకోనికి రాదు బంగారం అక్క భూతద్దం తీసుకుపోయి మొత్తం దోశ మొత్తం దేవులాడితే ఇట్లా దొరకవార్తా సత్తి 600 రూపాయలు పెట్టి బంగారు దోశ తినేంత ఉన్నోళ్ళమ్మ మనము కాదురా రాకెట్ల పండుగ నీకు ఎంత ఫిరమును ఉల్లిగడ్డ తెచ్చియలేను అక్క నేను తమ్ముని కోసానికి 600 రూపాయల దోశ తినిపియవా రేపు ఇంతెవడో మా అంతెవడో తల్లికి తిండి లేక తౌడు బుక్తా అంటే కొడుకొచ్చి బగారి బువ్వ కావాలన్నాడట నీయసుంటోడు దాసి దయ్యాల ఫాల్ చేసిందట వెనకటికి ఎవరో నీయసంటి సావిత్రి అక్కనే ఉండొచ్చు ఒరేయ్ నువ్వు నాకు శాస్త్రాలు చెప్పకరా మళ్ళీ నీకే వచ్చు అనుకుంటున్నావా శాస్త్రాలు చెప్పుడు నాకు కూడా వస్తాయి ఎంత తిప్పలాగన్నా గానీ 600 రూపాయలు పెట్టి దోశ తింటా ముందుగా పైసలు ఎక్కువ మాట్లాడకు అది కాదు గాని సత్తి నీకు దోశ తినాలనిపిస్తే ఇంటికి రా నేను వేసిస్తా గాని నీకు వేస్తావు 6 దినాలు మంచిగా పిండిని మక్క పెట్టి ఫ్రిడ్జ్ లో దాచి పెడతావు ఫుల్గా పులిచిపోయినాక దోశలు వేస్తావు అది కూడా చక్కగా వేస్తావా ఏమన్నా పెంక మీరు వేసి సీరియల్ చూసుకుంటూ ఏడ్చుకుంటా కూర్చుంటావు అది ఆసన వచ్చి పక్కింటి వాళ్ళు చెప్తే అప్పుడు తీసుకొచ్చి నా గిన్నెలు వేస్తావు నువ్వు మారిపోయిన దోశ తినాలి నేను నాకేమోదు బంగారం దోశ తినొస్తా నేను కరెక్టే ఉన్నోడు తింటే ఆశకి లేనోడు తింటే ఆకలికి తిండి మస్తు పిరమైంది తమ్మి కడుపుకు తినాలంటే ఉప్పుతో మీరు కొనాలి ఫిరమైన అంత ఉపాసం ఉంచుతావా ఏంటిది ఏం చేస్తాం తమ్మా పిరమైనప్పుడు ఉప్పిడి ఉపాసాలుండి బతుకుబండి నెట్క రావాలి బంగారు దోశ లేదు గీసలేదు నువ్వైతే రారా ఓర్పియకు తినకున్నా కానీ ఆసన్నాన చూసేస్తాక కడుపు నిన్నట్టు అవుతుందేమో ఊకనే ఏయ్ ఎటు లేదు చక్కగా ఇంటికి రా కావాలంటే నేను నీకు బజ్జీలు వేసిస్తారా కానీ చూసిన రానుల్లా ఒక్క బంగారు దోశ 600 రూపాయలంటే ఆ పైసలతోని బీద బిక్కోనికి 6 దినాల గాసంకొస్తాయి